వారిలోనికి వచ్చి నివాసం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు బాప్తిసం పొందిన తర్వాత ఎంతోమంది 20 ఏళ్ళు 30 40 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తయిందండి రక్షణ పొంది అంటాం. రక్షణ పొందిన వారిలో పరిశుద్ధాత్మని యొక్క అనుభవాలు ఎవరు కలిగి ఉన్నారో, మరి పరిశుద్ధాత్ముడు ఎవరిలోనికి వస్తారో అని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మారు మనసు పొంది ఏమంటే పాపాన్ని ఎవరైతే ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగి బాప్తిసం తీసుకుంటారో వెంటనే వారిలోనికి ఎవరు రావడానికి సిద్ధంగా ఉన్నారంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ అంటే దేవుడు మనకి ఒక వరముగా అనుగ్రహిస్తారంట. చూడండి, పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను వరాన్ని నిజంగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనం ఏ విధముగా బ్రతకాలో, ఏ విధముగా మన గమ్యాన్ని పరలోకానికి చేర్చుకోవాలో, పరిశుద్ధాత్ముడే మనలో ఉండి కూడా మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పించేది ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే మరొక పేరుంది దానికి, చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త. ఒకసారి మరొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ని తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం కనండి. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. చూడండి, నేను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించిను. చూడండి, ఒకసారి చూద్దాం. 16వ వచనంలో కనబడుతున్న మాట ఏంటంటే, నేను తండ్రిని ఏడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చి అనుగ్రహించును. చూడండి, ఆ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిన దినాలలో ఈ భూమి మీదకి వచ్చి ఎంతో మంది ప్రజలను స్వస్థపరిచి అనేక మందికి ఎవడే జీవాత్మ కలిగిన వాక్యాలను బోధించి అనేక మందిని క్రీస్తులో నమ్మకముగా ప్రభు కట్టిన తర్వాత ఏమండి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని లెగిసి ఆరోహణమైపోయిన తర్వాత ఒక మాట చెప్పారు. ఏం తెలుసా? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, వెళ్ళుచున్న నేను మిమ్మల్ని ఒంటరిగా అనాథులుగా విడిచిపెట్టేవని కాదుగా, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుచున్నాను. అతడు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాడంటే మీలోనే నివాసం చెయ్యాలి, మీలో ఉండాలి. రాయబడిన మాటను ఒకసారి మరలా ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, నేను తండ్రిని ఏడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై. ఎప్పుడంటే మీ వద్ద అంటే ఎల్లప్పుడు ఉండుటకై అతను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అది చూడండి, అంటే అతడే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ప్రియమైన వారలారా, మనలో నివాసం చేస్తే జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా పరిశుద్ధముగా ఉంటాయి. ఆయన మనలో నివాసం చేస్తే, ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఉంటే ఏమంటే దేవుని కొరకు పరిశుద్ధులుగా నీతిమంతులుగా బ్రతుకుతూ దేవుని కొరకు ఒక బలమైన కార్యాలు చేసేవారుగా మారతారు పిల్లలు. పరిశుద్ధాత్ముడు మనలో సంచరిస్తున్నాడని అర్థం ఏంటి? మన జీవితంలో పాపం అన్నదే హృదయంతరంగంలోని కూడా రాకుండా, చెడుతనమన్నది హృదయంలోనికి రాకుండా పరిశుద్ధాత్ముడే మనలో నివాసం చేస్తాడంటే దేనికి అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు చెప్పండి, పాపానికి అవకాశం ఇవ్వట్లేదు. పాపానికి అవకాశం ఇస్తున్నామంటే పాపమే మనలో ఉండి నివాసం చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు మనలో ఏమైనా ఉంటాడా? ఉండడు ప్రియమైన వారలారా.
జాగ్రత్తగా మాటను మనం జాగ్రత్తగా మరలోసారి చూడగలిగితే కనుక ఆయన ఏంటంట, ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియొక ఆత్మను మీకు అనుగ్రహించును. చాలండి, ఒకసారి 25 కూడా చదువుకుందాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకమును చేయను. సార్ చూడండి మాట, ఏమండి, మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతికిన తర్వాత పరిశుద్ధాత్మను మనలో ఉండడనుకోండి, పాపం ప్రేరేపిస్తుంది అనుకోండి. ఏమండి, పరిశుద్ధాత్మను మనలో ఉండి ప్రేరేపిస్తుంది ఏంటో తెలుసా? నీవు పాపము జోలికి వెళ్ళకూడదు, అపవిత్రత అన్నది నువ్వు అంటించుకోకూడదని మనలో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కనుక ఏమండి, ఇదిగో ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలో కూడా నేర్పిస్తున్నది ఎవరనుకుంటున్నారో? పరిశుద్ధాత్ముడు. అక్కడ చూడండి, నేను మీ యొద్ద ఉండుటకే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అది ఏం చేస్తారంట ఆయన అంటే, ఆయన మనలో నివాసం చేసి మనలో ఉండి సమస్తమును కూడా బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకమని చేయను. అంటే ఆయన మనలో ఉండి కూడా మనకు బోధిస్తాడంట. ఎలాగా? ఒకసారి పాపాన్ని అంటించుకుని వచ్చాం, మారు మనసు పొందాం అంటే కడుక్కున్నాం, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం. పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనలో నివాసం చేస్తూ మనలో ఉంటూ కూడా మనం ఎలా బ్రతకాలో కూడా మనకు బోధించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడంట ప్రతి విషయాన్ని. అందుకే ఈరోజు మారు మనసు పొంది కూడా పాపంలోనికి పడిపోతున్నారంటే ఆ పరిశుద్ధాత్మని రోజు ఏమండి అది వెలుగుతూ ఉన్నారా, ఆరిపోయే వారిలో ఉన్నారా? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడా, మనలో ఉండకుండా వెళ్ళిపోతున్నాడా? ఆయన వెళ్ళిపోతున్నాడంటే మనలో పరిశుద్ధాత్ముడు లేడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటే, మనలో నివాసం చేయాలంటే ఏమండి మనలో చెడుతనం అన్నదే ఉండకూడదు. పాపానికి అవకాశాన్ని ఇవ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో ఏమండి బాప్తిస్మము పొందగానే మన మనస్సును ఏమండి పరిశుద్ధముగా కాపాడుకుంటే వెంటనే మనలోనికి వచ్చేది ఎవరనుకుంటున్నారో? పరిశుద్ధాత్ముడు. ఏదో బాప్తిస్మం పొందేశాను కదా, అయిపోయింది కదా అని కాదు. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు రావాలి. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్ముడు వస్తేనే మనం ఎలా బ్రతకాలో కూడా మనకు అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్ముడే మనకు ప్రతి విషయాన్ని కూడా బోధిస్తాడంటే ప్రియమైన వారలారా, బోధిస్తాడంట. అది ఏం చెప్తున్నాడు చూడండి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అమాట చూడండి, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని కూడా జ్ఞాపకమని చేయను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో చెప్పిన ప్రతి విషయాలు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రియమైన వారలారా ఏమండి ఆ పరిశుద్ధాత్మడే మనతో కూడా ఉంటున్నప్పుడు, మనలో ఉంటున్నప్పుడు కూడా ఎలా నడుచుకోవాలో కూడా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాలా జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. అందుకే ఏమండి మనము ప్రభువులో ఉన్న తర్వాత పాపపు ఆశలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి అనుకోండి, పరిశుద్ధాత్మను మనలో ఉంటే గద్దిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ అంటే మాకోసారి మనము ఏ బోధ అయితే విన్నామో, బోధ విన్న తర్వాత రక్షింపబడిన మనము లోకాసులోనికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే నువ్వు చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి, నీ జీవితాన్ని చాలా పరిశుద్ధంగా ఉండాలి అని కొన్ని హెచ్చరికలు అన్నవి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమండి అవన్నీ కూడా మనం విడిచిపెడితే
పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తూ కూడా మనలో ఉండకుండా వెళ్ళిపోతాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే ఈరోజు ప్రభు కొరకు సరిగా నిలబడలేని స్థితిలో ఉంటున్నారు. అందుకే ఇదే యోహాను సువార్తలో కూడా రాయబడిన మాట. పరిశుద్ధాత్మను గురించి మనం వినగలిగినట్లయితే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు అయితే క్షమించండి, 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఓసారి మాట చూడండి. అయితే ఆయన ఏమంటే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అండి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తారంట. చూసారా, అంటే బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సర్వసత్యములోనికి ఎలా అడుగులు వేయాలో, సర్వసత్యములోనికి మనం ఎలా నడుచుకోవాలో కూడా నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయనే ఆదరణకర్త. ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో కూడా నడిపించేది ఎవరిని, మన జీవితాన్ని స్థిరపరిచేది, మనలో ఉండి కూడా నడిపించేది ఎవరనుకుంటున్నారో సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆత్మే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు బూతులు మాట్లాడరు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు ఏమంటే లోక సంబంధమైన పాపములో పడిపోరు. పరిశుద్ధాత్ముడు ఒకవేళ వాళ్ళ జీవితంలో నివాసం చేస్తే అపవిత్రతకు చోటువరు. ఎప్పుడూ ఆలోచన ఎలాగ ఉంటాయంటే, ఇదిగో ప్రార్థన జరుగుతుంది, దేవుని కార్యక్రమంలో పాల్గొవాలి, చక్కటి పాటలు పాడాలి, వాక్యం వినాలి, దేవుని కొరకు పరిశుద్ధముగా బ్రతకాలి అనే ప్రేరేపణ ఎవరు కలిగిస్తారంటే లోనున్న పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. చూస్తారా, అంటే మనలో ఒక రగిలింపు అన్నది రగులుతూ ఉంటుంది. ఆయన మనల్ని రేపుతూ ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి రేపుతాడు. వాక్యం వినాలి, ఇదిగో నువ్వు వెళ్ళు అని రేపుతాడు. అంటే మనసంతానికి ఎలా ఉంటుందంటే వాక్యం మీద ఉంటుంది, పాటల మీద, ప్రార్థన మీద, దేవుని కార్యక్రమం మీద. వేరే ధ్యాస అన్నది ఏమి ఉండదు. అంత మనసంతా ఎక్కడ ఉంటుంది? వాక్యం మీద. అలా ఉంటుందంటే నువ్వు ఎక్కడికి నడుచుకుంటున్నావు దానికి అర్థం చెప్పండి. సత్యములో అడుగులేస్తూ కూడా సర్వసత్యములోనికి నిన్ను నడిపించేవారు ఎవరు అనుకుంటున్నారో పరిశుద్ధాత్మ. అంతేకాదు, కింద కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చూసారా, అంటే కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయే విషయాలు కూడా ఆయన ఏం చేస్తాడంట చెప్పండి, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. వీళ్ళు చాలా చక్కగా చదువుతారు. చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్లో కూర్చున్నప్పుడు కొన్ని వీళ్ళకి మర్చిపోవచ్చు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండబట్టి కొందరు ఏమవచ్చు, చదువుతున్నాయి కూడా మర్చిపోతారు కదా. మర్చిపోతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఒకవేళ నివాసం ఉంటే, మనలో ఉంటే మర్చిపోయే సంగతులు కూడా ఆయన ఏం చేసేవాడు అంట, జ్ఞాపకం చేసేవాడు. చూసారా, అందుకే చాలా జాగ్రత్త కలిగి భక్తిని కాపాడుకుంటున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనము పొందుకోవాలి. క్రీస్తులో మనము నివాసం చేస్తున్నప్పుడు, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు మనలో ఎటువంటి చెడుతనానికి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకుంటున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా మనలోనికి ఏమంటే వచ్చి నివాసం చేసేది ఎవరనుకుంటున్నారో పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అక్కడ కనబడుతుంది ఏంటంటే అంటే ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చూసారా, అంటే ఎలాంటి చక్కని మార్గము గుండని నడిపించాలో కూడా నడిపించేది, స్థిరపరిచేది ఏమంటే సంభవింపబో సంగతులు కూడా నీకు ఏం చేస్తాడు ఆయన బయలుపరుస్తాడు. ఒకవేళ మర్చిపోవచ్చు, మర్చిపోయినా కానీ నేను చేస్తాడో ఏమండి మనము
ఈ కొన్ని సందర్భాల్లో పాపం మనల్ని ప్రేరేపిస్తుంది, లోకాసులు లాగుతూ ఉంటాయి. లాగుతున్నప్పుడు ఏమండి, ఒకవేళ మనం మర్చిపోయి దాంట్లో పడిపోదాం అనుకున్నా పడిపోకుండా ఆపేది ఎవరనుకుంటున్నారో? పరిశుద్ధాత్ముడు. అంటే నీలో ఆయన ఉన్నాడు గనక ఆయన నివాసం చేస్తున్నప్పుడు లోకములో ఉన్న పాపము నీలోనికి రాదు. ఒకవేళ లోకంలో ఉన్న పాపం నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉండడు ప్రియమైన వర్లారా. అందుకే ఆత్మను ఆర్పుకుడి అనే సందర్భాన్ని మనం ఇందా చదువుకున్నాం కదా. ఒకసారి చూడండి, ఇందా చదువుకున్నాం, వాక్య పట్టణాన్ని చదువుకున్నాం కదా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మను ఆర్పకుడి అంటే ఏంటి? ఆత్మ చెప్పండి. మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, జీవాత్మ మనలోంచి వెళ్ళిపోయింది అనుకోండి, మనిషి ఏమైనా సజీవంగా బ్రతుకుతాడా? బ్రతకడం కదా. మరి మనలో మరొక ఆత్మ, ఏంటి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆత్మను ఆరపకూడి అనే సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలను చూస్తుంటే ఏంటి ఆ ఆత్మ అని పరిశీలిస్తే ఆత్మే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎవరిలోనికి వస్తుందని మనం విన్నాం. బాప్తిస్మం పొందిన తర్వాత మారు మనసు పొంది ప్రభు పాదాల పట్టుకుని పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో మనం ఉండనట్లయితే వెంటనే మనలోనికి వచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందగానే ఒడ్డికల రాగానే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన దాగిందంట. అంటే దీనికి ఉదాహరణకు అర్థం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలోనికి పరిశుద్ధాత్ముడు రావలసిందే. మరి బాప్తిస్మం పొందిన తర్వాత ఎంతమందిలో పరిశుద్ధాత్ముడు ఈరోజు నివాసం చేస్తాడో అసలు ఆలోచించండి. బూతులు మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్ముడు లేడు. పోకిరి మాటలు నోటంట వస్తున్నాయంటే పరిశుద్ధాత్ముడు లేడు. అబద్ధాలు మాట్లాడుతున్నామంటే సినిమాలు షికారీలు కలిగే స్థితి జీవితంలో నుండి మొలకలు వేస్తున్నాయంటే పరిశుద్ధాత్ముడు లేడు. డంబముతో ఈరోజు సమాజంలో మనుషులు బ్రతుకుతున్నారంటే పరిశుద్ధాత్ముడు లేడు. ఏమంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే స్థితి లేకుండా ఏమంటే చాలామంది పగతో, స్వార్థముతో, అసూయతో బ్రతుకున్నారంటే వారిలో ఏమైనా పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడా? చెప్పండి. అంటే ప్రేమనే చూపించలేని స్థితిలో ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతున్నారంటే పరిశుద్ధాత్ముడు లేడైనా. అందుకే ఆత్మను ఆరపకుడి. మరి ఆత్మ ఎప్పుడు రగిలింపబడాలంటే పై వచనం చదవండి, పైనుండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. అది చూసారంటే కింద 15లో కింద చదువుకున్నాం కదా. ఎవడును ఎడతెగక ప్రార్థన చెయ్యడి. ప్రతి విషయమందు అది ఎలా ఉండాలంటే ఏమంటే పై విషయంలో మనం చూసాం కదా. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా సహవాసం ఎవరితో చేయాలి చెప్పండి? క్రీస్తుతో మన సహవాసం ఉండాలి ప్రియులారా. ఎడతెగక ప్రార్థనలో ఉండాలంటే ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క రగిలింపు మనలో కనబడుతూ ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండండి. పరిశుద్ధాత్మను అంటే ఆత్మను ఆర్పకుడి. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే మనిషి ఎలాగైతే బ్రతకలేడో మనలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా ఉండకుండా ఆయన మనలో దుఃఖిస్తూ వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, ఏమంటే ప్రకటన గ్రంథముల మాట చదువుకున్నాం కదా. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడివేంటి? ఒకటేమో జీవాత్మ మనలో ఉండి వెళ్ళిపోతే కనుక మనం మరణిస్తాం, ఇది భౌతికమైన మరణం. మరి మరొకటి ఏంటి? పరిశుద్ధాత్మ మనలో నుండి వెళ్ళిపోతే
నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవంటానికి అర్థం ఏంటి? శారీరకంగా మనం బ్రతుకుతున్నాం, ఆత్మ విషయంలో చాలా మంది ఏమైపోయారంట, చనిపోయారు. అందుకే నువ్వు జీవించుచున్నావు అంటే పేరుకి మాత్రమే బ్రతుకుతున్నావే తప్ప నీలో పరిశుద్ధాత్ముడు లేడు. అంటే నువ్వెవరవో మృతుడివే. ఆ మాట మీరు చదవరు కదా, నేను చూపించట్లేదు ప్రకటన గ్రంథంలో. అందుకే మనలో ఉంటున్న పరిశుద్ధాత్మను మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదిగో లోకములో ఉన్న పాపాన్ని మనలోనికి రానివ్వకుండా భద్రముగా కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు లోకములో పాపం ఉంది. ఆ పాపం ఏమైనా క్రీస్తులోనికి ఏమైనా వచ్చిందా? రాలేదే. మనలాంటి శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు ప్రభువారు కాదా? మనలాంటి స్వభావం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు కాదా? మనకి ఎలాంటి ఆశలు ఉన్నాయో, మనకి ఎలాంటి కోరికలు ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాంటి ఆశలు అలాంటి కోరికలు ఉన్నవాడే. కానీ ఆశని చంపివేసి కోరికల్ని విడిచిపెట్టి పరిశుద్ధతను ఎప్పుడు అతను కాపాడుకుని పాపం అన్నది ఎక్కడ కూడా ఆయనలో కనబడదు. అందుకే నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపము లేని పవిత్రుడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభులో కనబడుతుంది ఏంటంటే పరిశుద్ధత. మరి మనము కూడా ఈ లోకములో ఉంటున్నప్పుడు లోకములో ఉన్న పాపాన్ని మనలోనికి రాకుండా కాపాడుకోవాలంటే మనలోనికి ఎవరు వస్తారు? అప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ప్రియమైన వాళ్ళు, దుఃఖపరచవద్దు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉంటున్న వారికి రాస్తూ చెప్తుంది ఏంటంటే, ఇదిగో మీలో ఉంటున్న పరిశుద్ధాత్మని మీరు ఏం చేయకూడదు, దుఃఖపరచవద్దు. విమోచన దినము వరకు కూడా మీరు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఈరోజు కూడా మనము కూడా పరలోకానికి వెళ్తున్నాం కదా, పరలోకానికి వెళ్ళే మనము కూడా అందుకే మీరు మరణము వరకు నమ్మకముగా ఉండండి. ఎప్పటి వరకు అంట? మరణం వరకు. ఏదో బాప్తిస్మం పొందేశాం కదా, అయిపోయింది కదా, పరలోకానికి వెళ్ళిపోతాను పర్లేదులే అని ఆయన రాయబడిందా? లేదు. బాప్తిస్మం పొంది కూడా పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకొని పరిశుద్ధముగా క్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో, ఎలా బ్రతకడం? మరణము వరకు నమ్మకంగా బ్రతికేవారంట. మరణము వరకు ఎవరైతే నమ్మకముగా బ్రతుకుతారో వారికి పరలోకాన్ని దేవుడు ఇస్తారు ప్రియులారా. అందుకే మరణము వరకు మీరు ఎలా ఉండాలి? నమ్మకముగా. ఇక్కడ 30వ వచనం కనబడుతుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరేం చేయబడ్డారంట? ముద్రింపబడి ఉన్నారు. అక్కడ అలా విషయాలు చెప్పి ఇదిగో కిందకి చెప్తాను, మీలోనికి ఒకవేళ దుఃఖపరుస్తున్నారని దానికి అర్థమేంటో తెలుసా? కింద విషయాలు సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధులమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అది అంటే మనలోనికి ఏం రాకూడదని చెప్తాడంటే సమస్తమైన దూషణ, కోపము, క్రోధము ఏది కూడా మనలోనికి రాకుండా చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా మీరు కాపాడుకోవాలి. కింద విషయాన్ని కూడా చూసినప్పుడు మీరు ఒకరినొకడు క్షమించండి. ఇలాంటి మనసు లేదంటే పరిశుద్ధాత్మను మనలో నివాసం చేస్తారా? పరిశుద్ధాత్మను మనలో ఏమైనా ఉంటాడా ప్రియమైన వాళ్ళంటే ఉండడండి. అందుకే చాలా జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మను మనము కాపాడుకోవాలి, చాలా జాగ్రత్త కలిగి. అందుకే మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక ఆ మాటను మీరు చూడండి. దావీదు గారు పాపం చేసినప్పుడు ఒకవేళ ప్రభువా మీరు నన్ను క్షమించకపోతే, మీ అనుగ్రహం నాకు లేకపోతే,
మీ పరిశుద్ధాత్మ నాలో నివాసం చేయకపోతే గనక ఇదిగో నేను ఈ భూమి మీద నేను సరిగా బ్రతకలేను. ఇదిగో నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఎంత మాత్రము కూడా నాలో నుండి తీసివేయొద్దు అని మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 51వ కీర్తనల గ్రంథము 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమంటున్నాడు. చూడండి, ఒక భక్తుడైన ఒక మహారాజు అయిన దావీదు గారి మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయకూడదు ప్రభువా, నన్ను త్రోసివేయకండి. ఒకవేళ నన్ను మీరు త్రోసివేస్తా అంటే ఏంటి? ఒకవేళ నన్ను విడిచిపెడితే, నన్ను పట్టించుకోకపోతే, నన్ను ఆదరించకపోతే, నన్ను వద్దనుకుంటే నేను ఈ భూమి మీద బ్రతకలేను, ఆ మహాలోకములోనికి కూడా నేను వెళ్ళలేను. నీ పరిశుద్ధాత్మ అనుభవాలు నాకు కావాలి ప్రభువా అని మాట్లాడుతున్నాడు. చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమంటాడు. చూడండి, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయద్దు. ఒకవేళ తీసేస్తే చెప్పండి, ప్రభు కొరకు బ్రతకలేరు. ఎలా బ్రతకాలో కూడా తెలియదు ప్రియమైన వారులారా. అందుకే పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు మనము పొందుకోవాలి. బాప్తిసం పొందామండి, అయిపోయింది కదండి, ఏదో భక్తి చేస్తున్నారు కదా అంటే కుదరదు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు మనకు కావాలి. పరిశుద్ధాత్మ అనుభవాలు ఉన్న వారిలో ఎప్పుడు కూడా రగిలింపు అన్నది ఉంటుంది ప్రియమైన వారు. రగులుతూ ఉంటారు క్రీస్తు కొరకు. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ఎప్పుడు నిత్యము ఉండాలి, ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, బైబిల్ని చక్కగా చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి మనస్ఫూర్తిగా. ప్రభు కొరికే నా భక్తిని కాపాడుకోవాలి అని మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో ఎవరు నివాసం చేస్తారంటే క్రీస్తు కొరకు బ్రతుకుతూ పరిశుద్ధాత్మను కాపాడుకుంటున్న పిల్లలు. దావీదు గారు పాపం చేశాడు కదా, పాపం చేసిన పాపానికి బదులుగా పశ్చాత్తాపం పడినట్లుగా వాక్యం కనబడుతుంది కదా ఇక్కడ. ప్రభువా ఇదిగో నీ ఎదుట నేను ఏం చేశానంటే పాపం చేస్తాను, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగని అలా మొదలు పెట్టుకుంటూ అలా వస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు నాయన, నా దోషం పోవునట్లు నన్ను పవిత్రపరచు నాయన అని ఇలా వేడుకుంటూ ఆయన సన్నిధిలో, ఇదిగో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు ప్రభువా. అంతేకాదు నాలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా తీసివేయకు అని చెప్పి కింద నీ రక్షణానందమును అది నాకు మరలా. చూసారా, అంటే మనము కూడా ఇలాంటి అనుభవాలలోనికి రావాలి ప్రియులారా. అందుకే దేవుడు విషయాలు మన కొరకే రాయించాడు, మన కొరకే. నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. ఒకవేళ క్రీస్తులో ఉన్న తర్వాత ఒకవేళ లోకంలో కలిసిపోతే, లోకాశలోనికి వెళ్ళిపోతే, దేవుణ్ణి మర్చిపోతే, ఎప్పుడైతే నువ్వు మర్చిపోయావో మరలా దావీదు గారి వలె దేవుని సన్నిధిలో నువ్వు మోకాలుపై ఉండి ప్రభువా నేను ఎక్కడ తొలగిపోయానో, ఎక్కడ జారిపోయానో, ఎక్కడ పడిపోయే స్థితి నాకు తెలుసు నాయనా అనే జ్ఞాపకం తెచ్చుకొని ఇదిగో ఏ భాగ్యాన్ని కోల్పోయాదో మరలా నాకు ఆ భాగ్యాన్ని దయచేయరా. చూడండి, ఫస్ట్ ప్రారంభంలో క్రీస్తు కొరకు రగిలింపుతో ఉంటారు. పాటలు పాడుచున్నప్పుడు స్వరం ఎంతో గంభీరంగా పాడతారు, ఉజ్జీవం ఉంటుంది పాటల్లో. పాట పాడుతుంటే మనిషిలో ఉజ్జీవం పెరుగుతుంది. ఏమంటే మాటలు కూడా మాట్లాడుచున్నప్పుడు కూడా ఎంతో వినయం, విధేయత కనబడుతూ ఉంటుంది. బాప్తిసం పొందుతున్నప్పుడు ఏంటంటే ఇలాంటి స్వభావం వచ్చింది అనుకుంటారు కదా చాలామంది. అలాంటి స్వభావం కొంతకాలం బాగానే ఉంటుంది, రాను ఏమండి నూతన స్వభావం పోతుంది, మరలా పాత స్వభావం వస్తుంది. దానికి అర్థం ఏంటి? పరిశుద్ధాత్మని దుఃఖపరిచి నీలో ఉండనవ్వకుండా నువ్వేం చేసావు? పంపివేశావు. అందుకే పరిశుద్ధాత్మని దుఃఖపరచవద్దు. ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. దావీదు గారి వలె ప్రార్థన, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు, నీ రక్షణానందాన్ని నాకు మరలా
పుట్టించండి ప్రభా. నేను కూడా ఒకరోజు పొందుకున్న భాగ్యాన్ని ఏది నేను కోల్పోయాను మరలా నాకు దయచేయండి అని ఆయన సన్నిధులు అడిగితే ఇచ్చేవాడే కాదైనా? చెప్పండి, ఇచ్చేవాడే. అందుకే చాలా జాగ్రత్త కలిగి మనం నివాసం చెయ్యాలి. చూడండి, మరొక సందర్భాన్ని చూసుకుందాం. చెప్పండి, రోమా పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఎక్కువగా వివరించట్లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఏమంటే అప్పుడే క్రీస్తులో మరీ శ్రేష్టంగా నాటబడతామో, దేవునికి మరింత దగ్గర అవుతామో, లోకములో ఉన్న చెడుతనం కూడా మనలోనికి రాకుండా చాలా భద్రముగా కాపాడుకుంటాం. అందుకే చాలామంది ఏమంటే ఒకసారి వెలిగింపబడి కూడా మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారో? లోకములకు వెళ్ళిపోతున్నారు. అలాగే వెళ్ళొద్దు. క్రీస్తులో ఒకసారి పరిశుద్ధముగా మారిపి క్రీస్తు యొక్క వెలుగులో నడుచుకున్న తర్వాత మరలా ఏ పాపమాన్ని విడిచిపెట్టి లోకములోనికి వచ్చారో మరలా అదే లోకములోనికి వెళ్ళిపోయేవారుగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, చూడండి, పరిశుద్ధాత్మ పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. చూసారంటండి, ఒకసారి వెలిగింపబడి క్రీస్తులో రగిలింపబడిన తర్వాత మారు మనసులోనికి వచ్చిన తర్వాత కూడా నిలబడకుండా మరలా లోకములోనికి వెళ్ళిపోతున్న దానికి అర్థం ఏంటి? దేవుడి దివ్య వాక్యములో ఉంటున్న అనుభవాలు తెలుసు, ఆ రుచి ఏంటో, ఏమంటే ఆ ప్రేరేపణ ఏంటో, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకున్న తర్వాత కూడా లోకములో కలిసిపోతున్నారంటే మరలా అలాంటి వారిని నూతన పరచాలంటే అది చాలా కష్టం అంటున్నాడు ప్రియమైన వారులారా. అందుకే క్రీస్తులో వెలుగున తర్వాత ఎలిగి అడుగులు ముందుకి వేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మరలా వెనకంజకే వెళ్ళకూడదు. అందుకే బత్తి వెదిగిన తర్వాత, బత్తిలో స్థిరముగా ఉన్న తర్వాత మరలా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, నూతన పరుచుకోవాలి అనే ఆలోచనతోనే ఉండాలి తప్ప వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. కాబట్టి పరిశుద్ధాత్మని పొందుకుందాం. దావీదు గారి వల్లే ప్రార్థనలో ఉండి, ప్రభువా మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, నాలో ఉన్న పరిశుద్ధాత్మను తీసివేయకండి అని ఆయన పాదాల పట్టుకుని మారు మనసు పొందిన నేనే, ఒకవేళ ఇంతవరకు కూడా నాలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ప్రభువా మీరు నాకు అనుగ్రహించండి తండ్రి అని ఆయన పాదాల పట్టుకుని బతిమాలుకుంటే పరిశుద్ధాత్ముడు మనకి దేవుడు ఒక వరముగా ఇవ్వబోతున్నాడు. ఆ భాగ్యాన్ని మనం పొందుకొని ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.